అంబటి రాంబాబు గారు అట్లాగే జోగి రమేష్ గారు ఇద్దరి ఇళ్లపై తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారు వీళ్ళిద్దరి యొక్క ఆలోచన మేరకు వీళ్ళిద్దరి ఇళ్లపై ఆటవికంగా దాడి చేయటం అనేది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఎంపీని అక్కడ ఎంపీని ఇద్దరిని కూడా ఆదేశాలు ఇచ్చి ఆ ఎంపీల నేతృత్వంలో బహిరంగంగా వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని రౌడీల్ని పార్టీ ముసుగులో గూండాల్ని గంజాయి బ్యాచ్ని కిరాయి మనుషుల్ని ఇంతమందిని పోగేసుకొచ్చి ఇళ్లపై దాడులు చేయటం ఆటవికంగా జోగి రమేష్ గారి ఇంటి దగ్గర అయితే స్కిల్డ్ అంటే బాంబు విసరటంలో కానీ అంటే పెట్రోల్ బాంబు విసరటంలో కూడా నైపుణ్యాన్ని సాధించినటువంటి కిరాయి మనుషులను తెచ్చుకోవటం ఇవన్నీ పోలీసుల సమక్షంలో జరగటం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారి మనుషుల్ని ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో పోగేసుకోవటం ఈ ప్రాంతంలో అల్లరి మోకలు చైన్ బ్యాచ్లు గంజాయి బ్యాచ్లు కిరాయి మూటాలు చెలరేగకుండా అసాంఘిక శక్తుల్ని కంట్రోల్ చేయాల్సినటువంటి పోలీస్ వ్యవస్థలోని కొంతమంది అధికారులే దీని ప్రోత్సాహకరంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రోత్సాహకరంగా అండదండలుగా ఉండటం అదనపు డీసీపీగా ఉన్నటువంటి గుండం రామకృష్ణ గారు అయితే మధ్యాహ్నం 2 గంటల నుంచే ఇక్కడ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో ఈ కార్యక్రమానికి ఈ ఆటవిక చర్యకి నాయకత్వం వహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో చర్చలు జరపడం సెంటర్లోనే అవన్నీ కూడా వీడియోలు ఫోటోలు లభ్యమవటం ఆఖరికి అందులో ఒక పోలీసు ఉద్యోగస్తుడిని కూడా పడేసి కాళ్ళతో తొక్కుతున్నా కూడా కనీసం అతన్ని గబాలను కాపాడటం లేకపోతే తొక్కిన వాళ్ళని చర్యలు తీసుకోవటం దాని మీద యాక్షన్ తీసుకోవటం కూడా లేదంటే సాటి పోలీసు ఉద్యోగస్తుడిని తొక్కుతున్నా సరే పడేసి కొడుతున్నా సరే పౌరుషం రావట్లేదు సాటి పోలీసులకి పెట్రోల్ బాటిల్స్ అలాగే అంటే పెట్రోల్ అంటిస్తే ఒకసారి వాళ్ళు కూడా తగలరాలి కానీ ఇది తర్ఫీదు పొందినటువంటి అంటే టెర్రరిస్టులో లేకపోతే కిరాయి మోకలో ఎవరైతే తర్ఫీదు పొందుతారో ఆ తర్ఫీదు పొందినట్టుగా చేత్తో ఇసిరేప్పుడు దానికి ఒత్తంటిచ్చి పొగొస్తుంది దాన్ని కరెక్ట్గా వాళ్ళ సింహద్వారం మీద పడి అక్కడ బాంబు పేలేట్టుగా పెట్రోల్ బాంబు పేలేట్టుగా వీడియోలు అన్నిట్లో ఉన్నాయి అంటే ఇంత దుర్మార్గంగా అంటే సమాజంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి ఒక ప్రజానాయకుడికే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉత్పన్నమవుతాయి పోలీసులు సాక్షులుగా ఉండి ఇటువంటి ఆటవిక చర్యలు జరుగుతుంటాయి చాలామంది కానిస్టేబుల్స్ సబ్ ఇన్స్పెక్టర్లు ఆవేదన చెందుతున్నారు
ఇవాళ ఎవడో మెప్పు కోసమో ఎవడో పోస్టింగ్ కోసమో కొంతమంది రామకృష్ణ లాంటి అధికారులు లేదా రాజశేఖర్ బాబు లాంటి అధికారులు ఈ రకంగా ఇళ్ల మీద బరి తెగించి పట్టపగలు పెట్రోల్ బాంబులు వేసే సంస్కృతి పోలీసుల సమక్షంలో, పోలీసులు ఉండగా పోలీసుల సమక్షంలో ప్రత్యర్థి రాజకీయ నాయకులు ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేసే సంస్కృతిని మేము మొదలుపెడితే దానికి పోలీసులే చోద్యం చూస్తూ ఉంటే దీన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈ సమాజాన్ని, ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అది ఎందుకురా గతి లేక మనం కాకి యూనిఫామ్ వేసుకోవటమని కానిస్టేబుల్స్ కానీ సబ్ ఇన్స్పెక్టర్లు కానీ ఇవాళ ఆవేదన చెందే పరిస్థితులు. రాజశేఖర్ బాబు గారిని అట్లాగే గుండం రామకృష్ణ గారిని మీరు రేపో మాపో రిటైర్ అవ్వచ్చు రామకృష్ణ గారు, కానీ మీరు రిటైర్ అవుతా ఈ దిక్కుమాలిన పోస్టింగ్ కోసం ఈ రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థని, రాష్ట్రంలోని లా అండ్ ఆర్డర్ని ఏ స్థాయికి దిగజారుస్తున్నారు మీరు? ఏ స్థాయికి దిగజారుస్తున్నారు మీరు? మిమ్మల్ని సబ్ ఇన్స్పెక్టర్గా కూడా చూసాం, సిఐగా కూడా చూసాం, కానీ ఆ రోజుల్లో ఇట్లా చెడిపోయి లేరు మీరు. ఇంత ఈ స్థాయిలో ఎక్కడా మాకు ఎప్పుడు కనపడలే మీ ఉద్యోగంలో, ఈ పోకడలో. ఎవరి కోసం, ఎందుకోసం మీరు ప్రమాణం చేసేసుకున్నటువంటి ఈ కాకి యూనిఫామ్ని ఈ రకంగా దిగజారుస్తున్నారు మీరు. లాఠీ చార్జ్ చేయక్కర్లేదా అని అడుగుతున్నాను. అసలు గుమ్మి కొట్టుంటేనే లాఠీ చార్జ్ చేయక్కర్లేదా? ఫేస్బుక్లో ఈ దారుణం చేస్తామని చెప్పని పొద్దున్నుంచే పోస్టింగ్లు పెట్టిన వాళ్ళని ఏం చేస్తున్నారు? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఫేస్బుక్లు, వాళ్ళ వాట్సాప్ గ్రూపులే మీరు దొంగతనంగా చూస్తారా? టీడీపీ వాళ్ళవి చూడరా మీరు? వైసీపీలో వాళ్ళ గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో ఏం పెట్టుకున్నారు, ఎవడు ఫేస్బుక్లో ఏం పెట్టుకున్నారు మాత్రమే మీరు వాచ్ చేస్తారా? పొద్దున్నుంచి ఫేస్బుక్లో తిప్పుతున్నారు కదా, జోగి రమేష్ ఇంటికాడ మారణకాండ చేస్తామని చెప్పి తిప్పుతున్నారు కదా. సాయంత్రం అంటే పొద్దున్నుంచి సాయంత్రం 5 దాకా కూడా మీరు పట్టించుకోకుండా మీరు 2 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకి మీరు ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గర పల్సగా కొద్దిమంది నాయకులతో మీరు ముచ్చటిస్తుంటారు. మాకు అనుమానం కలగదా ప్లానింగ్లో మీరు ఉన్నారేమో అని చెప్పని? మాకు అనుమానం కలగదా అంటున్నా. మీరు ఎవరెవరైతే ఈ కిరాయి మోకల్ని పోగేసుకొచ్చారో, వాళ్ళకి నాయకత్వం వహించారో, ఆ నాయకత్వం వహించిన వాళ్ళతో మీరు మంత్రాంగం చేయటం దేనికి ఎందుకు వస్తుంది? పోనీ మీరున్నారా? మీరుండి ఫైర్ ఓపెన్ చేయాలి కదా. మీరు ఎందుకు వెళ్ళిపోయారు అక్కడి నుంచి? ఏం ఆదేశాలు ఇచ్చి వెళ్ళిపోయారు? కింద వాళ్ళకి ఏం ఆదేశాలు ఇచ్చి వెళ్ళిపోయారండి? ఇవాళ కేసు అయిన తర్వాత ముద్దాయిని తీసుకొచ్చాం, 41 నోటీస్ ఇచ్చా, వదిలేసామని చెప్పని పేపర్కి ఇస్తారు. ఇవాళ దుర్గారావు అనేటువంటి ఒక ఏసీపీ ఆయన ముద్దాయిలతో ఎంత చిద్విలాసంగా, ముద్దాయిలు అంటే ఒక మాజీ మంత్రి ఇంటి మీద ఆ ఇంట్లో వాళ్ళ ప్రాణాలు పోయినా పర్లేదని చెప్పని దాడి చేసి పెట్రోల్ బాంబులు వేసినటువంటి ముద్దాయిల్ని తీసుకొచ్చి ఎంత ముచ్చటించుకుంటున్నారో ఆ ముచ్చట్లు చూస్తే, ఆ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది మనకి. ఏం దుర్గారావు ఇది చేశారు కదా, కృష్ణా జిల్లాలో ఎస్ఐగా చేశారు, సిఐగా చేశారు కదా. పోలీసు ఉద్యోగం మర్చిపోయారా? సమాజాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యతలు ఉండి మీరు రౌడీల్ని, గూండాల్ని తీసుకొచ్చి సెల్లో వేయాల్సినటువంటి ఉద్యోగంలో ఉండి మీరు కులాసాగా ఏదో పెళ్లి సంబంధం మాట్లాడుకున్నట్టో, మీరు వాళ్ళ ఇంటికి వెళ్తే, పెళ్లి చూపులకి వెళ్తే ఏదో లాంఛనాలు మాట్లాడుకుంటున్నట్టు వాళ్ళు ముద్దాయిలు మీరు కలిసి నవ్వుతా మాట్లాడుకోవటం అంటే ఏంటిది? 41 నోటీస్ ఇచ్చి వదిలేస్తారా?
బిఎన్ఎస్ 326 పెట్టాలా రాజశేఖర్ బాబు గారు, పెట్టక్కర్లేదా? బిఎన్ఎస్ 326 ఎందుకు ఇక్కడ అప్లై అవ్వదు, ఎందుకు పెట్టరు అని అడుగుతున్నాను. పెట్టాలి కదా. 109 రావాలా అక్కర్లేదా? హత్యాయత్నం కింద 109 రావాలా అక్కర్లేదా? బిఎన్ఎస్ 191, 192 కింద రైటింగ్ 100 మంది దొమ్మిగా వచ్చి పెట్రోల్ బాంబులు ఇసిరి గృహ దహనానికి తద్వారా హత్యాయత్నానికి ప్రయత్నం చేస్తే బిఎన్ఎస్ 191, 192 రావాలా అక్కర్లేదా? పెట్టారా? పెట్టలేదా? సెక్షన్ 4 ఆఫ్ ఆర్మ్స్ యాక్ట్ పెట్టలేదా? పెట్టారా? బిఎన్ఎస్ 32 ఆఫ్ సబ్సెక్షన్ జీ పెట్టారా? పెట్టరా?